నాడు కరోనా నేడు కాంగ్రెస్ రాష్ట్ర చరిత్రలో రెండోసారి ఆదాయ వృద్ధికి బ్రేకులు 2020లో కరోనాతో 7% తగ్గిన ఆదాయం కాంగ్రెస్ పాలనలో ఈ ఏడాది మళ్ళీ అదే సీన్ కేసీఆర్ పాలనలో ఏటేటా రెవెన్యూ రాబడి వృద్ధి 9 ఏళ్లలో 2.5 రెట్లు పెరుగుదల కాంగ్రెస్ ఏలువాడిలో తొలి ఏడాదిలోనే మైనస్లోకి వెళ్ళిపోయింది అసంబద్ధ విధానాల ఫలితంగా ఆదాయం పతనం అయిపోయింది అప్పుడు కరోనా వచ్చినప్పుడు ఇంకో ఈ రకంగా ఎప్పుడు 19 డిసెంబర్లో వచ్చింది 2021 పీక్ స్టేజ్లో ఉన్నది అప్పుడు రాష్ట్ర ఆదాయము -7.94% పడిపోయింది సో దాంతో మళ్ళీ తర్వాత 2021 22లో 22 23లో 23 24లో బాగా పుంజుకున్నది మళ్ళా సేమ్ ఎప్పుడైతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో డిసెంబరు 7 తారీఖు 2023 అంటే ఆ ఒక్క 20 రోజులు పక్కన పడేస్తే 24 25 మళ్ళీ సేమ్ -7% పడిపోయింది ఎట్లయితే ఆదాయ వృద్ధి రేటు ఎట్లయితే కరోనా సమయంలో ఆదాయము రాష్ట్ర ఆదాయం పడిపోయిందో కాంగ్రెస్ హయాంలో కూడా అట్లనే రాష్ట్ర ఆదాయం పడిపోయింది ఇది పడిపోయిందని చెప్పలేం మనం వచ్చినటువంటి ఆదాయం మొత్తాన్ని కాంగ్రెస్ వాళ్ళు మింగి కూర్చున్నారు దాంతో రాష్ట్ర ఆదాయం అంతా పడిపోయింది మరి ఇప్పుడు ఎందుకు పడిపోతుంది దేనికి పడిపోతుంది చెప్పండి ఈ హైడ్రా తీసుకొచ్చి బిల్డింగ్లు కూడా పడితే ఏమవుతుంది పెద్ద పెద్ద బిల్డర్లు మొత్తం కట్టాల్సినటువంటి కన్స్ట్రక్షన్లు ఆపేసి మూటలు అప్పయ్యే పనిలో ఉన్నారు ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ కడితేనేమో రాష్ట్ర ఆదాయానికి తోడ్పాటు అవుతుంది అది ఆపేసి ఆడబెట్టాల్సినటువంటి పైసలు తీసుకుపోయి కట్టలు కాంగ్రెస్ వాళ్ళకు పంపిస్తే మూటలు కాంగ్రెస్ వాళ్ళ ఆదాయం పెరుగుతుంది నాకు తెలిసి మీరు ఒక్కసారి ఈ సర్వే చేసేటోళ్ళు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల ఆదాయం మీద ఈ సంవత్సర కాలం ఆదాయం మీద స్టడీ చేస్తే ఒక్కరొక్కరిది 100%, 200%, 300% పెరిగి ఉంటుంది నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని అయితే దగ్గర ఒక 500% ఆదాయం పెరిగి ఉంటుంది 200% పెరిగి ఉంటుంది దీంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే తమ్ముడు సంపాదించవచ్చే హైదరాబాద్ చుట్టుముట్టు ఔటర్ రింగ్ రోడ్ చుట్టుముట్టు అన్న సంపాదించవచ్చే అల్లుడు సంపాదించవచ్చే ఇంట్లో దందాలు బాగానే ఉండే కార్పొరేషన్ల పేర్ల మీద ఇవన్నీ పేర్ల మీద కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది జోరుగా సంపాదన మీద ఉన్నారు ఆ సంపాదన మీద కనుక కరెక్ట్గా ప్రాపర్గా లెక్కలేస్తే 200% అందులో పెరుగుదల ఉంటుంది మీరు పెట్టయితే రాష్ట్ర ఆదాయం మీద కరోనాకు ఇప్పటికి జరిగినటువంటి దాని మీద ఒకసారి బేరుజు వేసారు అట్లనే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు రేవంత్ రెడ్డి కుటుంబం ఆదాయం మీద లెక్కలేస్తే ఇంతకంటే ఎక్కువ ఉంటుంది ఆదాయం పెరుగుదల